ఈరోజు చాలా సంతోషమైన విషయం. ఒంగోలు పార్లమెంట్ ఆఫీస్ని ఈరోజే భూమి పూజ చేసుకున్నాం. ఇక్కడ 19వ డివిజన్లో 2 ఎకరాలు ల్యాండ్ని కేటాయించడం, దాంట్లో అందరూ కూడా పెద్దలందరూ కూడా వచ్చారు. మన ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, అదేవిధంగా ముఖ్య నాయకులు అందరూ కూడా వచ్చారు. అందరూ కూడా కలిసి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఇది జనవరి కల్లా ఇది పూర్తి చేసి తొందరలోనే దాన్ని గృహప్రవేశం కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఒకసారి మనం గమనించుకున్నప్పుడు మనకు 14-19లో ఆ టైంలో 2 ఎకరాలు మనకి ఆ రోజు అలాట్ చేశారు. అలాట్ చేసిన తర్వాత మనం స్టార్ట్ చేద్దాం అనుకున్న మూమెంట్లో అప్పుడు ఉండే పరిస్థితుల్లో కోడ్ వచ్చిన తర్వాత మనం ఆగితే ఆ రోజు ఉండే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కావాలని చెప్పేసి దాన్ని తీసుకొని దాంట్లో ఆఫీస్ కట్టుకున్నారు. అంటే పిచ్చి రాజకీయాలు చేసేది ఇట్లాంటి రాజకీయం చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా అధికారాలు ఉంటాయి, అధికారాలు పోతూ ఉంటాయి. అన్నీ పోయినప్పుడు దానికి ఇదివరకు వాళ్ళకి అలాట్ చేసింది, వాళ్ళ ఆఫీస్కి అలాట్ చేసింది, దాన్ని మనం తీసుకోకూడదు అనేది మినిమం కామన్ సెన్స్ ఉండాలి. అలాంటిది లేకుండా దాంట్లో కూడా రాజకీయాలు చేసి దాన్ని మేము కోర్టుకు వెళ్తేప్పుడు బారు వన్న ఒకటి పెట్టి ఇది కాదని చెప్పేసి మాయ చేసి దాంట్లో కట్టారు. కాబట్టి ఈరోజు మళ్ళా కూడా 2 ఎకరాలు తెలుగుదేశం పార్టీ తరఫున మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా లోకేష్ గారు వాళ్ళిద్దరు కూడా దీన్ని ఇక్కడ అలాట్ చేయటం, అదేవిధంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా హెడ్ క్వార్టర్లో మనకి పార్టీ కార్యాలయం సొంత ఆఫీస్ ఉండాలి అనేది ఈరోజు తీసుకోవటం. అదివరకు కొన్ని జిల్లాల్లో ఉంది, మిగతా జిల్లాల్లో కూడా ఇప్పుడు అలాట్ చేశారు. దాన్ని కూడా నిధులు కూడా మన ఆఫీస్ నుంచే, టీడీపీ ఆఫీస్ నుంచే నిధులు పెట్టి కట్టేటట్టుగా దీనికి కూడా వాళ్ళు చేయటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా 175 నియోజకవర్గాల్లో కూడా దాంట్లో 50 సెంట్లు ల్యాండ్ కూడా ప్రతి నియోజకవర్గానికి, నియోజకవర్గ ఆఫీసుకు కూడా ఈరోజు పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని కూడా తొందరలోనే మొదలు పెడతారు. అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీ కార్యాలయం ఉండాలి. అదేవిధంగా దానికి నిధులు కూడా పార్టీ పెట్టడం కూడా జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి పార్టీ అనేది ఒక దగ్గర ఉండేటప్పుడు అందరూ కూడా కూర్చొని మనం చేసుకోవడానికి కానీ అన్ని వసతులు ఉండేటట్టుగా ఈరోజు మన పార్లమెంట్ ఆఫీసు కూడా మనం పెట్టుకోవడం జరిగిందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ రోజు తెలుగుదేశం అన్ని మూలల నుంచి కూడా ముఖ్య నాయకులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు.